హైవేస్ 2 రోజుల క్రితం మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర కిష్టారం అనే గ్రామం. సరస్వతి ఒక పెద్ద ఆవిడ పాప 40+. 6 నెలల క్రితమే ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. సరే ఏం చిన్నపాటి ఒక జాబ్ లాంటి ప్రైవేట్ జాబ్ లాంటి చేసుకుంటూ కంపెనీలో లైఫ్ లీడ్ చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలా, స్నానం చేయాలా, దాన్ని హీటర్ పెట్టి వాటర్ పెట్టుకుంది. పాప అమాయకురాలు నీళ్ళు కాగేయలేదని చెప్పేసి హీటర్ పెట్టుంటే బకెట్లో చేయి పెట్టేస్తుంది. బకెట్లో నీళ్ళు, దానిలో హీటరు, పైన స్విచ్ ఆన్ చేస్తుంది. నీళ్ళు కాగుతున్నాయి, స్నానం చేయాలి, నీళ్ళు కాగేయలేదని చెప్పేసి చేయి పెట్టింది. భారీ షాక్ కదండి అది. పాపం కరెంట్ షాక్ గట్టిగా తగిలేస్తుంది. స్పాట్ లైన్ చనిపోయాడు. 6 నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు. పాపం ఈ అమాయకురాలు ఏమాత్రం ఆలోచన లేకుండా మనం పొయ్యి మీదుగా నీళ్లు పెడితే కాగిలిగా నీళ్లు పెట్టి చూసినట్టుగా హీటర్ పెట్టుకున్న దానిలో చేయి పెట్టింది. కరెంట్ షాక్ చనిపోయింది. నేను గతంలో చేసినప్పుడు ఇదే చెప్పినట్టున్నా, హీటర్లు కానీ గీజర్లు కానీ మ్యాక్సిమం వాటి జోలికి పోకుండా ఉండండి, చక్కగా పొయ్యి మీద నీళ్ళు కాసుకోండి అని. సరే హీటర్లు వాడతారు, గీజర్లు వాడతారు, బట్ అలా ఉన్నప్పుడు ఫస్ట్ స్విచ్ ఆపేయండి, ఆ తర్వాత ఆ హీటర్ పక్కన పెట్టండి, అప్పుడు నీళ్ళు కాగలేదో చూసుకోండి. స్విచ్ ఆకుండా హీటర్ అందులోనే ఉన్న అప్పుడు కూడా చేయి పెట్టకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.